ఏదో తెలియని బాధ నిన్ను వెంటాడుతుందా? అయితే ఇది నీకోసమే. టెన్నిస్ ప్రపంచంలో బోరిస్ బేకర్ అనే ఆటగాడిని ఎరుగని వారు ఉండరు. ఒకానొక సమయంలో టాప్ సీడెడ్గా ఎదిగాడు. టెన్నిస్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణింపబడే ఛాంపియన్షిప్లో 2 మార్లు గెలుచుకొని, అందులో ఒకసారి అతి చిన్న వయస్సులోనే వింబుల్డన్ కప్పును గెలుచుకున్న వాడిగా ప్రపంచ ఖ్యాతిని పొందాడు. తద్వారా గొప్ప కోటీశ్వరుడయ్యాడు. ప్రపంచానికి అతడు గొప్ప ఆటగాడు, కోటీశ్వరుడు, పేరు ప్రఖ్యాతలు గలవాడే. కానీ ఒకానొక దినమున ఆత్మహత్య చేసుకోబోయాడు. ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తే ఆయన అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, పేరు హోదా అన్నీ సంపాదించాను, కానీ నా మనసులో సమాధానాన్ని సంపాదించుకోలేకపోయాను. తద్వారా అన్నీ ఉండి ఏమీ లేనివాడిగా జీవించడం మొదలెట్టాను. నా హృదయంలో ఏదో తెలియని వెలితి, డబ్బు, పేరు ప్రఖ్యాతలు, స్నేహితులు వీటిని భర్తీ చేయలేకపోయారు. కనుకనే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశాను నేను అని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా మనము చాలా ఇంటర్వ్యూలో చూస్తాం. ప్రియ స్నేహితుడా, నీకు కూడా అన్నీ ఉన్నాయి. ఆస్తి, అంతస్తు, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ నువ్వు సంపాదించుకున్నావు. డబ్బుతో కొనలేని ఈ లోకం ఇవ్వని నెమ్మది, సమాధానం నువ్వు కలిగి ఉన్నావా? లేక నువ్వు కూడా నీ హృదయంలో ఏదో చెప్పలేని వెలితితో బాధపడుతూ ఉన్నావా? ఇంతకీ ఆ వెలితికి కారణమేంటో తెలుసా? దేవుడు మనిషిని తన స్వరూపమందు, తన పోలిక చొప్పున, తన చేతులతో ఎంతో అందంగా నిర్మించుకున్నాడు. అలా నిర్మించుకున్న ఆ మనిషిలో తాను నివాసం చేయాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఒక చిన్న గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గది పేరే హృదయము. ఆ హృదయంలో తాను ఉండి మనిషిని నడిపించాలని, తోడుగా ఉండాలని ఆయన ఆశించాడు. ఎప్పుడైతే మనిషి పాపముతో కూడిన చీకటిని తన హృదయములోకి ఆహ్వానించాడో, లోకమునకు వెలుగైన పరిశుద్ధ దేవుణ్ణి తన హృదయములో నుంచి బయటికి గెంటివేశాడో, ఎప్పుడైతే దేవుని నివాస స్థలమైన హృదయములో దేవుడు లేకుండా ఖాళీ అయిపోయిందో, మనిషి హృదయములో ఏదో చెప్పలేని వెలితి ఏర్పడింది. అన్నీ ఉండి కూడా ఏమీ లేనటువంటి స్థితిని, మానసిక వ్యధను అనుభవించడం మొదలుపెట్టాడు ఈ మనిషి. దేవుడు లేని ఆ ఖాళీ హృదయాన్ని త్రాగుడుతో, వ్యభిచారంతో, లంచగొండితనముతో, అల్పకాల పాప భోగాలతో భర్తీ చేయడానికి ప్రయత్నించి రోగాలు కొని తెచ్చుకొని, శాంతి సమాధానాలు పోగొట్టుకొని, కనీసం భార్య బిడ్డల ప్రేమకు నోచుకోలేని దిక్కుమాలిన స్థితికి దిగజారి చివరికి ఆత్మహత్య శరణమని తలంచి తమ్మును తాము చంపుకుని నరక కూపములో కూలబడి కాలిపోవడానికి సిద్ధపడుతున్న వారెందరో మనకు తారసపడతారు. అయితే దేవుడు అనుకున్నాడు, తన ప్రియబిడలు అలా నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉంటే చూడలేక, తాను దేవుడై ఉండి మరలా నీ హృదయంలో ప్రవేశించాలనే ఆలోచనతో తన్ను తాను తగ్గించుకొని 2000 సంవత్సరాల క్రితం పేదవాడిగా పశువుల పాకలో జన్మించాడు. నాట నుండి నేటి వరకు ఆయన మరలా నీ హృదయంలోకి రావాలని, ఘోరమైన వ్యాధితో నిన్ను నీ హృదయాన్ని బాగు చేసి నీకు నిత్య జీవాన్ని, గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. కనీసం ఎప్పుడైనా నీ హృదయంలో ఆయనకు చోటు ఇచ్చి ఆయన అందించు జీవాన్ని పొందుకునే నిత్య నరకాన్ని దూరం చేసుకో. ఆయన అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతడి యొద్దకు వచ్చి అతనితో నాతో అతను కలిసి నివాసము చేతుము అంటున్నాడు. గమనించు, గుర్తించే విషయాన్ని మనస్సును ఉంచుకొని ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.